హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాను. అది కృష్ణ శ్రావణి విలాగ్స్. ఇవాళ సీతారాముల కళ్యాణం కదా, కళ్యాణానికి రెడీ అయ్యి వెళ్తున్నాము. టెంకాయ తీసుకొని వెళ్తున్నాను సీతారాముల కళ్యాణానికి. అందరం చూద్దాం రండి. सर्वे कलशं भूषमासनाः आकलशे सुधावती पवित्रे प्रशिष्टे उक्ते ऋग्युक्ति आभवा इदकं सर्वं विश्वा भूतान्याप प्राणापशु अपामृता सप्राणाप विराणाप स्वराणाप चन्दाकुशाप गोदुकुशाप जोकुशाप सत्यनाप सर्वदेवतापो भूत्वस्वनापयं गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कावेरी गङ्गा च कृष्णवेणी च भागीरथी इति ख्याताः पंचकलापगिद्धाः आयान्तु गणभुजाद्धं दुर्दक्षयकारकाः देवी कल्याणाद्धं दुर्दक्षयकारकाः पूजा द्रव्याणि सम्प्रोक्ष्य देवं सम्प्रोक्ष्य आत्मनं सम्प्रोक्ष्य ततः प्राणां प्रतिष्ठाप्य असौ स्वामिं सर्वजगन्नाथ यावत् पूजावसानकं तावत् प्रीतिभावेन बिम्बेऽस्मिन् सन्निधिं कुरु అట్లా స్వామిని తాకి పెట్టుకుంటమ్మా ప్రాణశీలి प्राणामृतिष्ठाप्य स्वामीं सर्वजगन्नाथ यावत् पूजावसानकं तावत् मृदावेन कलशेऽस्मिन् गणेऽस्मिन् सन्निगुरु आवाहित भव संस्थापित भव स्थिर भव वरद भव सुमुख भव सुप्रसन्न भव दिव्या च स्थिर आसन गुरु ओं भूः भुवः भुवः महागणपतिदेवता आवाहयामि ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि नवरत्नखचितहेमसिंहासनं परिकल्पयामि हस्तयोः अर्घ्यं पादयोः पाद्यं मुखे शुद्ध आचमनं समर्पयामि शुद्धोदकेन स्नापयामि ॐ शन्नामित्रशम्रणः शन्नाभूत्तर्यमा शन्न इन्द्रावृहस्पतिः शन्ना विष्णुदेवकमः नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि अदं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मावोद्युक्तार भूतो अवगमाम अवद्भक्तारं ओम शांति 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 ओम नमस्ते गणपतये त्वमेवं प्रत्यक्षं तत्त्वमसन्नाथं परमं पवित्रं प्रजापते नयसहजं वरुस्ताथ आयुष्यनियं मृतमञ्जसप्रं यत्नपवेदबलमस्त्वतेजः यत्नपवेदार्थं पुष्पाणि समर्पयामि गन्धद्वारां ध्रादरिशामित्यमुष्टादगरिषिणीम् ईश्वरे गजरभूतान कामिहोमप्रेशमलङ्घनादः श्रीगन्धान् धारयामि लकुङ्कुमां विलेपयामि आयनेते अहं दपुष्पणेऽहं ददा सुपुण्डरेकानि समुद्रशुघ्राय मे ॐ गं गणपतये नमः इति पुष्पाक्षितौ पूजयामि ॐ सुमुखाय नमः गणपक पूजा చేస్తున్నాం సార్ ఓం సుముఖాయ నమః దక్షిణ వేస్తున్నారు ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకన్నికాయ నమః ఓం లంబాదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శోర్పకన్యాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం మూషికవాహనాయ నమః కుమారగణవే నమః ఓం సిద్ధగణపతయే నమః ఓం बुद्धिगणपतये नमः विद्यागणपतये नमः साक्षिगणपतये नमः वल्लभगणपतये नमः विरूपगणपतये नमः सिद्धे बुद्धि समेत श्रीवरसिद्धि विघ्नेश्वराय नमः नानाविध परिमलपुष्पपूजां समर्पयामि मत्तमे नमस्कार చేసుకోండి అదా ధూపం మాగ్రాపయామి వనస్పతి భవేద్వైః నానాగంధేషు సమితం మాత్మే సర్వదేవానాం ధూపోయం తదుపక్షిదాం మాగ్రాపయామి సాక్షాత్ ప్రత్యక్షదీపం దృశ్యామి సాధ్యం ప్రవత్తి సంయుక్తం మహ్నాయతి ప్రియం राधिमा नरकाध्वर दिव्य ज्योतिर्मस्ते साक्षात् दीपनिचमनं सपमि संभविता गुडकंडा निवेदयामि భాష భూమిపాల చిత్రితే ఈ 60 దేశాల మహారాజులు వచ్చేసినారు ఆ సీతా స్వయంవరానికి. అయితే కొంతమంది ఆ శివధనస్సుని చూసి ఆగిపోయిన వాళ్ళు, కొంతమంది ప్రయత్నించి విఫలమైన వాళ్ళు, మరికొందరేమో ఇది మన వల్ల కాదులే అని ఆగిపోయిన వాళ్ళు ఇక్కడ రకరకాలుగా ఉండిపోయినారట. అయితే ఆ యొక్క రావణాసురుడు కూడా అదేవిధంగా ఈ యొక్క శివధనస్సు ఏంది, నేను మహాశివభక్తుడిని కదా, ఈ శివధనస్సుని నేను భగ్నం చేయలేకపోయేదని చెప్పేసి మనోగర్వంగా
ఆ శివధనస్సుని ఎడమ చేతితో ఎత్తిపెట్టుకుంటే ఆయన పిగిలించలేక వల్ల కాకపోయిందట. కదలి బలాన్ని వేదయామి. అయితే అప్పుడు ఆ వశిష్ఠ మహర్షి వారు చెప్పినట, అయినా రామచంద్ర, తక్షణ కర్తవ్యం నీది, కాబట్టి నీవు ఆ శివధనస్సుని ఎక్కుపెట్టు అని చెప్పినట. అప్పుడు ఆ గురువు గారికి ఒక నమస్కరించిన వాడై తదుపరి వాగర్ధావివ సంపర్క్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆ పార్వతీ పరమేశ్వరులరా మీకు నమస్కారం అయ్యా అని చెప్పేసి ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించి విపరీతమైనటువంటి శివభక్తుడు ఆ రామచంద్రమూర్తి. మీరు అయోధ్యానగరం నుంచి ఆ రామేశ్వరం వరకు వెళితే ఎన్నో శివలింగాలు, ఆ రామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన లింగాలు చాలా ఉన్నాయి. అంత భక్తుడు రామచంద్రమూర్తి. కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుడికి మనస్సును ఒక్క నమస్కరించి, పరమేశ్వర నన్ను అనుగ్రహించు అని నమస్కరించి ఆ యొక్క శివధనస్సుని ఎక్కుపెట్టి ఆ వింటినారిని తగిలించి గట్టిగా ఒక్కసారిలాగానే పెళ్ళున ఆ శివధనస్సు విరిగిపోయింది. అంతా ఆ సీతమ్మ వాడు విచ్చేసి వడివడిగా విచ్చేసి ఆ రామచంద్రమూర్తి మెడలో ఆ పుష్పాలంకరణ, ఆ పూలమాల ధరించింది. జై శ్రీమద్ రమణ గోవింద, రామచంద్ర వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద, భద్రాచల రామ గోవింద, అయోధ్య రామ గోవింద, ఏకశిలావాస గోవింద. ఛత్రచామరాజు సర్వోపచార పూజాన్ సమన కడతామా. धारणाख्यं करिष्ये रक्षासूत्रदेवता अनुग्रहश्चद्धं रक्षासूत्र धारणाख्यं करिष्ये. జరిగేదే धारयतां ध्रुवं ध्रुवम् अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु. यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेः सहजं पुरस्तात् आयुष्यमग्निं मतमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः. लोकसंरक्षणार्थं यज्ञोपवीतं अयं मुहूर्तस्तु मुहूर्तो अस्तु. नवानां ग्रहाणाम् अत्यन्त अतिशय आनुकूल्यता अनुग्रह प्रसाद सिद्धिरस्तु.
జరుగు అదిగో అటు కూర్చో లే అటు ముందు కూర్చో ఓం ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువశ్చైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం. సాగించు. ముందు పోమే మందవసిత ఆవాహిత సర్వాభ్యో దేవీ దేవతాభ్యో నమః. సీతారామచంద్రస్వామినః సంపూర్ణ అనుగ్రహ ఫలప్రసాద సిద్ధ్యర్థం సీతారామచంద్రస్వామి దేవత కళ్యాణ మహోత్సవాంగ సమయే కన్యావరణాని కరిష్యే. ఓం ఈ యొక్క ఆ జనక మహారాజు గారు ఆ సీతమ్మ వారికి వివాహం చేయదలచి ఒక నలుగురు బ్రాహ్మణుని 4 వైపులకి పంపించినారట. వాళ్ళు ఏ విధంగా ఉండాలా ఆ నలుగురు అనంటే బ్రాహ్మణాన్ చతురోవరాన్ శృతశీల విత్త సంపన్నాన్ కార్యసంధాన కుశలాన్ ప్రేషయేద్వం అనగా ఆ నలుగురు బ్రాహ్మణులు చతురోవరాన్ బ్రాహ్మణాన్ శృతశీల విత్త సంపన్నాన్ అయితే ఎలాగయ్యా అనంటే వాళ్ళు మాట్లాడితే కార్యం సానుకూలమయ్యే 4 వందలైనా పర్లేదమ్మా ఏమైనా కానీ శృతశీల విత్త సంపన్నాన్ కార్యసంధాన కుశలాన్ ప్రేషయేద్వం. సాయంకాల సమయే కళ్యాణ మహోత్సవధ్యే మధుపర్కధారణం కరిష్యే. అమ్మ అట్లా పైకి లేయగలరా? ఓం అభివస్త్రాశోషణా నిరశాభిజనో సుదుకా పుయమనః అభిచంద్రవర్తవినో హిరణ్యాభిశ్వాన్ దదనో దేవసోమా. తమ భక్తులు వల్లంరెడ్డి నరసారెడ్డి హైమావతి గారు స్వామివారి యొక్క రామచంద్రమూర్తిగా కళ్యాణ మహోత్సవ కాలమందు స్వామివారి అమ్మవారి పాదాలను నమస్కరించు పట్టు వస్త్రద్వయం పట్టు చిరులు పట్టు వస్త్రములు 10,000 అంగుళ్యాభరణములు సకలాభరణములు ధాన్యం ధనం వసుం బహుపుత్రలాభకం శతసంవత్సరం దీర్ఘమాయు సద ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. రామచంద్రమూర్తి వేదికలోకి విచ్చేస్తే ఇవాళైతే మనం ఎదురుగా వచ్చేసి ఆ కూల్ డ్రింక్స్ అవి ఇస్తున్నాం, కానీ ఆ జనక మహారాజు మాత్రము ఎదురుగా విచ్చేసి ఆ వేదికలోకి వచ్చినటువంటి మళ్ళీ మనకి ఇది కావాలి, వేదికలోకి వచ్చినటువంటి ఆ రామచంద్రమూర్తికి, అయ్యా రామచంద్ర అయోధ్య నగరం నుంచి మిథిలా నగరం వరకు విచ్చేసి అలసిపోయి ఉంటావు కాబట్టి ఆ మధు పదార్థాన్ని తీపి పదార్థాన్ని స్వీకరించు, చల్లగా ఉంటుంది చెప్పేసి ఆ మధువును అడిగింది. ఓం మధు ఆతారతాయతే మధు క్షణ మాత్వీర్ణ సంచౌషధీ మధునత్తమశూ మధువఃపార్ధ్యవగం రజః మాధ్వీర్గావో భవంతునః. అట్లా స్వామికి చూపించండి. తీసుకున్నాను.
सिंधो पश्चिमांतटे समस्त देवता ब्राह्मण हरिहरवासन भौमवासयुक्तायां शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं गणमिष्टायाम् अस्यां शुभेदौ गंगा बालुकादि सप्तर्षि मंडल वृंदं रुद्राशेर्वसहस्रावसने एकैका बालुकापकृष्ण सर्वराशावसमितकाले शाश्वत ब्रह्मलोके नित्यनवसित्यर्थं तिलैः सूर्यमण्डलपर्यन्तं रात्रे राशेर्वर्ष सहस्रावसाने एकैका तिलापकर्षक्रमेण सर्वराशापकर्षमितकाले शाश्वत ब्रह्मलोके नित्यवासित्यर्थं यवैः ग्रहमण्डलपर्यन्तं राशेर्वर्षसहस्रावसाने एकैका यवापकर्षक्रमेण सर्वराशापकर्षक्रमितकाले ब्रह्मलोके नित्यवासित्यर्थं शर्षैः ध्रुवमण्डलपर्यन्तं कृतराशेर्वसहस्रावसाने एकैका सर्षापकर्षक्रमेण सर्वराश्चापकर्षमितकाले शाश्वतब्रह्मलोके नित्यवसितं वृषुरोभवरु नक्षत्रपर्यन्तम् एकैका लोमाकर्षक्रमेण सर्वराश्चापकर्षक संविधकाले शाश्वत ब्रह्मलोके नित्यनिवसित्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्र आप्तोर्याम सांदबल वाजपेय पौंडरीक अश्वमेधादि शतक्रतु संपूर्ण सकल बल आवाप्यर्थं अय्या इద్దరు కూడా చెప్పండి అందరూ కూడా చెప్పొచ్చు తల్లి మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృణాం పితృవంశానాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస స్థిత్యర్థం కన్యాదానం అహం కరిష్యే అనాద్య అవిద్య వాసనయ అస్మిన్ సమయే కదా జనిత్వా ఇదానీం కర్మ విశేషేణ మనుష్య జన్మ ప్రాప్తవతో అస్మిన్ వంశే జాతస్య గోత్రస్య అంటే మీ గోత్రము మీ కుటుంబం పేరు తెలుసుకోండి అందరూ కూడా ఎవరి గోత్రం వాళ్ళు ఎవరి పేర్లు వాళ్ళు తెలుసుకోండి నామధేయస్య పేర్లు కూడా అనుకున్నారు కదా తల్లి మమ జన్మాభ్యాసాది జన్మ ప్రభృతి ఏతత్ క్షణపర్యంతం మధ్యే వర్తిన కాలే సంభావితానాం పాపానాంచ నివృత్తి ద్వారా స్వగృహ్యోక్త ప్రకారేణ షోడశ మహాదాన అంతర్వర్తి స అలంకృత సహిరణ్యోదక ధారాపూర్వక కన్యాదానం అహం కరిష్యే కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుతాం దాస్యాం విష్ణుహేతుభ్యం బ్రహ్మలోకే జిగీషయ కన్యేమి మా కృతో భూయాత్ కన్యే మే దేవపార్శ్వయోః కన్యేమి మా కృతో భూయాత్ తత్వానం మోక్షమాప్నుయాత్ విశ్వంభరపంచభూత సాక్షిణ్యాం ఇమాం కన్యాం దాస్యామి పితॄణాం తారణాయ వై స్త్రీరూపిణి చ మత్కన్యాం సిద్ధం స్త్రీధరరూపిణీం యుత్యుత్యోదకవర్యంతం దత్వా తస్మై త్రివాచకం స అలంకృత సహిరణ్యోదక ధారాపూర్వక కన్యాదానం కరిష్యే ఓం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యో భవతు ఆంగిరస ఆయాశ్చ గోత్రయా ఋషయ ప్రవరాన్విత గౌతమసు గోత్రోద్భవస్య స్వర్ణరోమ మహారాజవర్మణో నప్త్రీ చతుస్సాగరపర్యంతం కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుతాం దాస్యామి విష్ణుయేతుభ్యం బ్రహ్మలోకే జిగీషయ కన్యే మే మమాకృతో భూయాత్ కన్యే మే దేవి పార్శ్వయోః కన్యే మే మమాకృతో భూయాత్ తత్వానాం మోక్షమాప్నుయాత్ విశ్వంభర పంచభూత సాక్షిణ్యాం ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై స్త్రీరూపిణి చ మత్కన్యాం సిద్ధం స్త్రీధరూపిణిం యుత్యుత్యోదకవర్యంతం దత్వా తస్మై త్రివాచకం స అలంకృత సహిరణ్యోదక ధారాపూర్వక కన్యాదానమహం కరిష్యే స్వామికి చేసేనమ్మా అభ్య పూర్వోక్త ఏవం నిష్ఠాయాం అస్యాం సువిధౌ సీతారామచంద్ర స్వామినః స్వామికి తెచ్చేసి స్వామినః సంపూర్ణగ్రహితం లీలా కళ్యాణ మహోత్సవాఖ్యే సమయే లీలా కళ్యాణ మహోత్సవ సమయే గుడజీరక నిక్షిప్య
గుణజేరికాన్ని క్షిప్యా पूर्वोक्त एवं गुण विशेष विशिष्टायाम् अस्यां सुमृतौ रामचन्द्रस्वामिनः कल्याण महोत्सवाख्ये कर्मणि गुणजेगनक्षिप्या ध्रुवम् अयं मुहूर्तोऽस्तु सूर्यादिनां ग्रहाणाम् अत्यन्तस्य आनुकूल्यता अनुग्रहप्रसादसिद्धिरस्तु। लोकसंरक्षण श्री सीतारामस्वामी नमः। आदारयोः पूर्वोक्तनिष्ठायामस्यां सुदौ मांगल्य महालक्ष्मी देवता अनुग्रहसिद्धं मांगल्य महालक्ष्मी देवता षोडश उपचार पूजनम् अर्चनं करिष्ये। आभरणवस्त्रं विसृजेतु। पूर्वोक्तनिष्ठायामस्यां सुदौ सीतारामचन्द्रस्वामिनः लीला कल्याण महोत्सवाख्ये समये मांगल्य महालक्ष्मी देवता षोडश उपचार पूजनमर्चनं करिष्ये। मांगल्य महालक्ष्मी देवताभ्यः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। मांगल्य महालक्ष्मी देवताभ्यो नमः। ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్నప్పుడు ఆ యొక్క మహర్షులు అడిగినారట, వశిష్ఠుడు అడిగినారట, అయ్యా మరి మీ అమ్మాయిని మేము వివాహం చేసుకోవాలి అని అంటే మాకు ఏమిస్తారు? అమ్మాయి యొక్క గుణములేమిటి, గణములేమిటి, ఆస్తిపాస్తులేమిటి, ఇవన్నీ కూడా మేము కూడా చూసుకోవాలి కదండి. కాబట్టి ఆ అమ్మాయికి ఎంత బంగారం ఉంది, ఏముంది అని అడిగారట. ఆ వశిష్ఠ మహర్షి వారు తమాషగా అక్కడ చెప్తున్నాడు, అయ్యా మా సీతమ్మ లక్ష్మీ స్వరూపం కదా, ఈ భూమండలంలో ఏదైనా ఒక బంగారం ఉందయ్యా అంటే ఆమె స్వరూపమే, ధనముందయ్యా అంటే ఆమె స్వరూపమే, వస్తు వాహనాలు ఏవైనా ఉన్నాయంటే అన్నీ కూడా లక్ష్మీ స్వరూపమే కదా. మరి మా అమ్మాయికి లేనిది ఏమిందండి? ఆ మిథిలా నగరానికి మహారాజు గారి యొక్క జనక మహారాజు గారి యొక్క కుమార్తె మా లక్ష్మీదేవి, ఆ సీతామహాలక్ష్మీదేవి. కాబట్టి మా అమ్మాయికి తగిన బంగారము అన్నీ కూడా ద్రవ్యాలని కూడా కలవని చెప్పినట. మరి చెప్పగానే అవతల మహర్షి అడిగినట్ట, ఆయన మరి మీ అబ్బాయి గుణగణములు కూడా చెప్పగలరా, మీ రామచంద్రమూర్తి యొక్క గుణగణాలు కూడా చెప్పగలరా అని అడిగితే, అయ్యా ఉన్నటువంటి 46 మహారాజుల్లో మైలురాయిగా నిలబడినటువంటి వాడు రామచంద్రమూర్తి. మరి అదే కాకుండా తండ్రి ఉండగానే, దశరథ మహారాజు గారు ఉండగానే అయోధ్య నగరానికి ఇలాంటి మహారాజు కావాలా అని చెప్పి రాజ్యమంతా కూడా ఎదురు చూసినటువంటి మహారాజు మా రామచంద్రమూర్తి. సూర్యవంశంలో పుట్టినటువంటి వాడైనప్పటికీ కూడా చంద్రుని వలె చల్లని స్వభావం కలవగాడు మా రామచంద్రమూర్తి.
మరి అదేవిధంగా ఈయన అజాతశత్రువు అంటే ఈయనకంటూ శత్రువులంటూ ఎవరు కూడా లేరు. కొట్టుమని ఇంకా ఒకటి చెప్పులు. మరి రాముడు అజాతశత్రువు కాబట్టి ఈయనకి ఎవరు కూడా శత్రువులంటూ ఎవరు కూడా ఉండరు. ఎదురుగా వచ్చిన నిలబడలేరు. రామ విగ్రహవాన్ ధర్మ అనగా రాముణ్ణి చూడగానే మనకి ధర్మమే గుర్తు రావాలి. ఆ విగ్రహం చూస్తే రామ అయనము అంటే రాముడు నడచిన మార్గము మనకి నడవడికి నేర్పిన మార్గమే ఈ రామాయణము అంటే. తండ్రి కొడుకు ఏ విధంగా ఉండాలా అంటే ఆ దశరథ మహారాజుని తన సంతానాన్ని నలుగురిని చూసుకోవాల్సి వస్తుంది. మరి అదేవిధంగా అన్నతమ్ముళ్ళు ఏ విధంగా ఉండాలయ్యా అనంటే మరి తెల్లవారితే పట్టాభిషేకం రామచంద్రమూర్తికి అయినప్పటికీ కూడా తన తల్లికి ఇచ్చిన మాట కోసంగా ఈ యొక్క దశరథ మహారాజు ఏదో ఒకనాడు ఒక యుద్ధ పర్యంతంలో ఆ రథానికి ఒక చీల ఊడిపోతే అక్కడ తామె అడ్డం పెట్టిన నుండి వేలు చేతనే రథం నడిచిందట. కాబట్టి ఆనాడు ఆమెకి ఒక వరం ఇచ్చాడు. ఏం వరం కావాలో కోరుకుంటే ఆమెకి అవకాశం వచ్చినప్పుడు అవసరం ఉన్నప్పుడు కోరుకుంటామని చెప్పింది ఆ మహాతల్లి. మరి తెల్లవారితే రాజ్య పట్టాభిషేకం చేయవలసిన రామచంద్రమూర్తికి 12 సంవత్సరముల పాటు 12 సంవత్సరముల పాటు అరణ్యవాసం చేయవలసింది అని చెప్పి అడిగిందట. మరి ఆ మాట వినగానే దశరథ మహారాజు కుప్పగూలిపోయినాడు, మూర్ఛిల్లిపోయినాడు. అయ్యో నా కొడుకుకి ఇంత కష్టం వచ్చింది కదా, మరి ఈ వార్త నా కొడుకుకి చెప్పి ఆ రామచంద్రమూర్తికి చెప్పి ఎలా అరణ్యానికి పంపించాలా? అరణ్యానికి పంపించకుండా ఉందామా? పితృవాత్సల్యం చేత కుమార వాత్సల్యం చేత ఉందామా? మాట తప్పిన వాడినైతా. కాబట్టి ఏ విధంగా చేయవలా అని అంటుండగానే తండ్రి చెప్పకముందే తండ్రి మాట పోకూడదని చెప్పేసి ఈయన ఆ రాజ్య భోగములన్నీ కూడా విడిచిపెట్టి ఆ అరణ్యానికి వెళ్ళిపోయినవాడు ఆ రామచంద్రమూర్తి. మరి రామచంద్రమూర్తికే కానీ సీతమ్మ వారికి అక్కడ కండిషన్ లేదు. అయినప్పటికీ రాజా నాదా నీవు ఎక్కడ ఉంటే అదే నాకు రాజ్యప్రసాదము, అక్కడే నేను నివసించేటువంటి మార్గము. కాబట్టి నీవు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటా, నీ వెంటనే ఉంటా అని చెప్పేసి ఆ సీతమ్మ వారు కూడా నార చీరలు కట్టి అరణ్యానికి బయలుదేరి వెళ్ళిపోయింది ఆ సీతామహాసాధ్వి. మరి ఆ లక్ష్మణుడు అన్నయ్య నీవు లేని రాజ్యము నాకు తుచ్చం, కాబట్టి నీ వెంటే నేను అని చెప్పేసి ఆ లక్ష్మణుడు కూడా బయలుదేరి వెళ్ళిపోయినాడు ఈ యొక్క అరణ్యవాసానికి. వెడలిపోతూ ఉంటే మార్గమధ్యంలో ఒక చోట ఒక మహావృక్షం కనపడింది. ఆ మహావృక్షం ఈ విధంగా అంటుందట, నేను మహారాజుని కావాలి అని అంటున్నదట ఆ వృక్షం. అంటుంటే ఆ వార్త విని లక్ష్మణుడు పక్కున నవ్వినాట. అన్న ఆ చెట్టేంది, మహారాజు కావడం ఏంది అని నవ్వినాడట. కాసేపు ఆగ లక్ష్మణ అన్నట్ట. ఆ మాట అంటుండగానే పెద్ద గాలి వచ్చింది, ఆ చెట్టు విరిగి పడిపోయిందట. చూశావా అన్న, దీని విపరీత కోరిక వల్ల కదా ఈ చెట్టు విరిగి పడిపోయింది అని అన్నాడు. కాసేపు ఆగ లక్ష్మణ అన్నట్ట. అంటుండగానే ఇంతలోకి భరతుడు వచ్చాడు. అన్నా నీవేదో ఉంటుంటే నీ పక్కన నేను ఆడుకుంటూ తిరుగుతూ చేసేవాడినే, కానీ నీవు లేని రాజ్యంలో ఇంత మంచి అయోధ్య నగరాన్ని పరిపాలించేటువంటి సామర్థ్యం నా దగ్గర లేదు, కాబట్టి నేను ఆ రాజ్య పరిపాలన చెయ్యలేను అని చెప్పినాట. మాంగళ్య మహాలక్ష్మి దేవత దానం కరిష్యే. ఓం మాంగళ్యం తంతు నానేన లోక రక్షక హేతున, వాళ్ళని తాకిచ్చి నేనేస్తాలే. లోకరక్షకేతున కంటే భద్రామి సుభగే త్వం జీవ సరదాం సతం. మాంగళ్యధరణ ముహూర్త సుముహూర్తో అస్తు.
राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवं माङ्गल्यं सुनानेन लोकरक्षण हेतुराम्